రగ్బీ క్రీడా వ్యాప్తికి, అభివృద్ధికి శక్తివంచన లేకుండా పాటుపడతానని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ నూతన చైర్మన్గా ఎన్నికైన పిఠాపురం పట్టణానికి చెందిన వియ్యపు రామన్నరాజు పేర్కొన్నారు. పిఠాపురం సూర్యరాయ విశ్వనాథ గ్రంథాలయంలో జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో అసోసియేషన్కు నూతన చైర్మన్గా వియ్యారపు రామన్నరాజును సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు వియ్యపు రామన్నరాజుకు సన్మాన కార్యక్రమం నిర్వహించి అభినందించారు. ఈ సందర్భంగా వియ్యపు రామన్నరాజు, ఇమ్మిడిశెట్టి నాగేంద్ర కుమార్, కోచ్ లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొండేపూడి శంకర్రావు, కేతవరపు కృష్ణ, పద్మనాభం, చిన్నబ్బాయి, నవీన్, వంశీ, సతీష్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన చైర్మన్గా ఎన్నికైన వియ్యపు రామన్నరాజు గారికి నా పేరు వియ్యపు రామన్నరాజు. ఈ రోజున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్కి చైర్మన్గా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే క్రీడాభివృద్ధికి నా వంతు కృషి నేను చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సర్వసభ్యుల సమావేశం పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయం నందు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ సభ్యులందరూ కూడా, అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు, కార్యవర్గ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో అజెండా కింద తీసుకుని రగ్బీ అభివృద్ధికి ఏ విధంగా చేయాలి అని చేస్తూ, అలాగే ఈ యొక్క సంఘానికి మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ చైర్మన్ కూడా ఎన్నికలు కూడా చేయడం జరిగింది. ఆ ఎన్నికలో వచ్చి మరి వియ్యపు రామన్నరాజు గారు మరి ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నుకోవడం కూడా జరిగింది మా అసోసియేషన్ తరఫున. మరి రామన్నరాజు గారు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్రీడాకారులకి ఎంతగానో ఆయన సపోర్ట్ చేస్తూ క్రీడల్లో రగ్బీ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఈరోజు సంఘ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా వారికి చైర్మన్గా నియమించడం జరిగింది.